అసలు ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి తెలియదు. ఎలా దేవుడి దగ్గర ఆ మనసును తెలుసుకోవాలి, దేవుని ఆలోచన తెలుసుకోవాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే వెంటనే కార్యాలు జరుగుతాయి, ఎంతసేపు ప్రార్థన చేయాలి, గంటలు గంటలు దేవుడి దగ్గర గడపాలంటే నా వల్ల కావట్లేదు. అరే ఈరోజు కొద్దిసేపు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ఒక గంట ఎక్కువ చేయాలనుకుంటున్నాను, ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని ఎంతోమంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. అయ్యా ఈరోజు ఒక గంట చేయాలయ్యా, ఎస్ నువ్వు అనుకుంటున్నావు ఒక గంట చెయ్యాలి, ఒక గంట ప్రార్థన చేయాలి, లేకపోతే ఒక 2 గంటలు చేయాలి, లేకపోతే ఒక 3 గంటలు చేయాలి అనుకుంటున్నావు. కానీ అదేంటో తెలియదు. కానీ సడన్గా నువ్వు ప్రార్థన చేయకోకుండా ఏదో ఒకటి ఆ టైంకి ఏదో ఒకటి వస్తుంది, చేయలేకపోతున్నావు. పైగా ప్రార్థనలకు వెళ్ళి కూర్చుంటే ఆవలింతలు రావడం, లేకపోతే నిద్ర రావడం, బాగా ఆకలి వేయడం, ఎవరికొకరు రావడం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఎట్లా చేయాలో తెలియకపోవడం, ఇట్లా చాలామందికి అసలు ప్రార్థన మీద సరైన ఆసక్తి రాకపోవడం ఎంతోమంది జీవితంలో మనం చూస్తున్నాం. అయితే నేను నీకు చెప్పే విషయం ఏంటంటే, అసలు నీకు ప్రార్థన రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గమనించు, నీ పరిస్థితి ఒక వ్యక్తికి ఎలా చెప్పుకుంటున్నావు, నీ సంగతులు ఒక వ్యక్తితో ఎలా పంచుకుంటావు, అలాగే యేసయ్యతో మాట్లాడు. ఏదో బట్టి ఏదో ప్రిపేర్ అయిపోయి ఏదో చెప్పేది కాదు కదా ప్రేయర్ అంటే. ప్రార్థన ఎలా చేయాలంటే నీ హృదయంలోంచి వచ్చే ఆ మోగభావాలు, ఆ నోటి మాటలే కదా ప్రార్థన. హృదయంలోంచి వచ్చేదే దేవుడు వింటాడు. నీ నోటితో ఎంత చేసినా అది వ్యర్థమే. నీ నోటితో నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే కదా. హృదయంలో నుంచి చెప్పే ప్రతి మాట, ప్రతి స్తుతి యాగం, ఆ స్తోత్రార్పణ అవన్నీ దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ప్రార్థన అనేది హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుటికి వెళ్ళి స్తుతించి గణపరుస్తూ ఉంటే, నీ బాధ ఒక వ్యక్తితో ఎలా పంచుకుంటున్నావు, నువ్వు క్లారిటీ చెప్తూ నా జీవితంలో ఎలా ఉంది, నా జీవితంలో ఎలా ఉంది, నా జీవితంలో ఎలా ఉంది అని ప్రతి ఒక్క వ్యక్తికి అబద్ధం చెప్పకుండా రియల్గా చెప్తున్నావు. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీగా నీ సొంత తండ్రి అంటే ఇంకో విషయం కూడా, నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావు, నాన్న ఇలా ఉంది, నాన్న అలా ఉంది, ఇలా ఉంది అని మీ నాన్నతో ఎలా చెప్తున్నావు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అలాగే మీ నాన్న కంటే గొప్ప ఆయనైనా, మీ నాన్న కంటే గొప్పవాడు, నీ తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. ఆయన నిన్ను పుట్టించినవాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చినవాడు, పరలోకంలోనే నిన్ను ముందు కలిగి ఉన్నవాడు, అనాదిలోనే నిన్ను కలిగి ఉన్నవాడు. నీకొక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. నేను అర్థం చేసుకోవడానికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మర్చిపోవద్దు. నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, ఆటంకం, అవరోధాలు ఏవైనా సరే నువ్వు స్పందించి నాన్న దగ్గరికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్తే నీ కోసం స్పందించడానికి నీ కన్న తండ్రి దిగొచ్చేస్తాడు. అంటే ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే మన ఇల్లు ఇది కాదు, మన ఇల్లు అదని తెలియజేయడానికి. మన కోసం పరమందు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మన జీవితంలో కార్యం చేస్తాడు, మనల్ని హత్తుకుంటాడు, పిలిచిన వెంటలో పలుకుతాడు. హార్ట్ఫుల్గా పిలువు ఆయన్ని. నువ్వు ఒకరితో ఎలా పంచుకుంటున్నావు అలా చెప్పు. దావీదు చూడండి, కీర్తనలు అన్ని కీర్తనలు చూస్తే ప్రతి పాట కానీ ప్రతి ప్రార్థన కానీ ఎలా ఉంటుంది, సొంత తండ్రితో మాట్లాడుతున్నట్లు, ఎంత దగ్గరగా, ఎంత అనుభవంగా ఉంటుంది అది. కాబట్టి నీ జీవితంలో ఆ కీర్తనలు ఒకసారి చదువుకోండి. బాగా ప్రార్థన కావాలి, ప్రార్థన రావట్లేదు, సరైన ప్రార్థన చేయలేకపోతున్నాను, గంటలు దేవుడి దగ్గర గడపలేకపోతున్నాను, ముందు ఒక సహవాసం సరిగ్గా లేదు దేవునితో అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కీర్తనలు బాగా చదవండి, వాటిని బాగా ధ్యానించండి. ఆ కీర్తనలు బాగా చదువుతూ వాటిని ఎత్తిపట్టి ప్రార్థించండి. నా కేడమానికి స్తోత్రం, నా దుర్గమా, నా ఔన్నత్యమా, నా క్షేత్రమా, నువ్వు నా దేవుడు అయ్యా, నా ఆశ్రయదుర్గం నువ్వే, నా తండ్రివి నువ్వే, నా దేవుడు నువ్వే, నా ఆశ్రయదుర్గం నువ్వే. ఏ విధంగా దావీదు పలికాడో అవి నేర్చుకోండి. అవి నేర్చుకొని మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, పిలవండి, స్తోత్రించండి, ఘనపరచండి, మీ స్తుతులతో దేవుని ఘనపరచండి. ఎన్నున్నాయో అన్ని ఎత్తి చెప్తా ఉండండి. నా తోడు నీవే, నా నేడు, నాకు అన్నీ నువ్వే ప్రభువా, నువ్వు తప్ప ఎవరు లేరు, నా బలం నీవే యేసయ్యా, నా తోడు నీవే యేసయ్యా. నా కోసం కొట్టబడ్డారు, చీల్చబడ్డారు, దున్నబడ్డారు, ఉత్సవ బలి పశువుగా చేయబడ్డారు. ఇవన్నీ నువ్వు దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని గొప్ప చేయి. ఇదే స్తుతి యాగం అంటే. ఈ స్తుతి యాగం నువ్వు చేయి దేవునికి. 1 గంట 2 గంటలు వెళ్ళిపోద్ది ఇట్లా.
నీకు తెలియకుండా ఆ విధంగా స్తుతిస్తూ ఉంటే స్తుతులతో నువ్వు బలంగా అసలు ఏది మర్చిపోయి, ఆయన ఏదైనా మర్చిపోయి, నీ పరిస్థితి మర్చిపోయి, నీ ఇబ్బంది మర్చిపోయి నువ్వు అధికంగా స్తుతించు. 2-3 గంటలు వెళ్ళిపోద్ది అలా స్తుతించి. సామెతలు చూడండి, మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో అన్నీ తెలియజేస్తాం. అవి గుర్తుపెట్టుకోండి. ప్రభా, నా చూపు స్ట్రైట్గా ఉండాలి, అటు ఇటు కాక. నా ప్రవర్తన అంతా నీ అధికారం నాకు ఒప్పుకుంటున్నాను. నన్ను నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నాకు సరైన జ్ఞానం, ఆత్మ నడిపింపును దయచేయి. నీ గద్దింపు వింటున్నానయ్యా, నీ గద్దింపు వింటున్నాను. నీ మాటకు లోబడుతున్నాను. నీ ఆత్మ లేకపోతే నా వల్ల కాదు. నేను పడిపోతాను, జారిపోతాను, కృంగిపోతాను. నాకు నువ్వు తోడుంటే, నన్ను నువ్వు నడిపిస్తే నేను పడిపోనయ్యా. బలంగా స్థిరంగా ఉంటాను. నీ గద్దింపు వింటున్నాను. నీ గద్దింపు వింటే, ఒకవేళ నీ గద్దింపు వినకపోతే మీరేమన్నారు, నీ మాట విను, నువ్వు పిలిచినప్పుడు పలకను, అపహాస్యం చేస్తాను, నేను వదిలేస్తాను అని అన్నారుగా. కానీ నీ గద్దింపు నేను లోబడుతున్నానయ్యా. నువ్వు అపహాస్యం చేసే దేవుడు కాదు, నువ్వు వదిలేసేవాడు కాదు, నువ్వు నన్ను పట్టించుకునే దేవుడు. ఈ విధంగా మాట్లాడు. నీ సొంత తండ్రితో నేను అడిగితే నువ్వు కాదను అని చెప్పండి, మాట్లాడండి. మీ పరిస్థితి ప్రతి పరిస్థితి వెనకున్న అంతరార్థం ఏంటో చెప్పండి. అంటే ఆయనకి తెలియదు, అన్నీ తెలుసు. నువ్వు అన్నీ తెలిసి నువ్వు అసలు దేవునికి నీ పరిస్థితి ఎందుకు చెప్పాలి, నీ జీవితం గురించి ఎందుకు చెప్పాలి ఆయనకి? ఎందుకు చెప్పాలంటే, ఏదైనా చేసేటప్పుడు నువ్వు ఆయనకి చెప్పి చేస్తున్నావా? ఏదైనా తప్పు చేసేటప్పుడు, ఏదైనా పాపం చేసేటప్పుడు ఆయనకి చెప్పి చేస్తున్నావు, ఇది చేస్తున్నాను ప్లీజ్ ఏం చేయమంటారు అని అడిగావా? లేదు. తెగించి, నిజం చెప్పాలంటే తెగించి మనం పాపానికి అడుగు వేస్తాం. వద్దు, తెగిస్తే మనం కట్ అయిపోతాం. సౌలు కూడా అంతే, తెగించి అడుగులేశాడు, తెగించి బలర్పించాడు. వెంటనే సమూయేలు వచ్చాడు, వేరైపోయాడు, దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. కాబట్టి చెప్తున్నాను, ప్రార్థనలో మీ హృదయ భావాన్ని దేవుని దగ్గర వ్యక్తపరచండి. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఇడిపిస్తారు, మీరు చూస్తారు. ఆత్మ నడిపింపే అధ్యయనముగా, ఆత్మ నడిపింపే జ్ఞానోపదేశముగా, ఆత్మ నడిపింపే పరిపూర్ణమైన దైవ జ్ఞానముగా మనం ముందుకు నడవగలిగితే మన మాట బలమైద్ది, వేదమైద్ది, మన ఆలోచన బలమైన గంభీరంగా మార్చబడింది. దేవుడు బలముగా నడిపిస్తాడు, ఉన్నతమైన శిఖరాల మీదకి తీసుకెళ్తాడు. ఆత్మ నడిపింపే మనకు అధ్యయనం, ఆత్మ నడిపింపే మనకు పాఠోపదేశం. ఆత్మ నడిపింపుతో ముందుకెళ్ళాలి. అందుకని పరిశుద్ధాత్మని మనం అడగాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నీ ఇంటిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే, నీ ఒంటిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో మీ బలహీనతలో ఆయన తెలిసి మీకోసం మీలో ఉండి మూలుగుల శబ్దంతో మొర పెడుతున్నాడని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పెట్టే మొర పరమునకు వినబడుతుంది, పరమునకు వినబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంచి ప్రార్థన జరిగించాలి. కాబట్టి వాక్యాన్ని అధికముగా ధ్యానించాలి. ఏమి లేదండి, నీ బాధ వినటానికి, నీ బాధ ఎవరు వినట్లేదు అసలుగా. ఎవరు నీ బాధ, నీ యొక్క హృదయ వేదన అర్థం చేసుకోవట్లా. అయితే నీకు ఒక విషయం చెప్తున్నాను, నీ బాధ అర్థం చేసుకోవడానికి ఒక తండ్రి ఉన్నాడు. నీ కన్నీళ్ళు చూడటానికి తండ్రి ఉన్నాడు. నీ కన్నీళ్ళు తొడవటానికి ఒక తండ్రి ఉన్నాడు. నీ కన్నీళ్ళు తొడవటానికి తండ్రి ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు. ఈ ప్రార్థన అనేది మీకు రాకపోతే, ఈ విధంగా మీ హృదయ భావాన్ని 10 మందితో పంచుకునే దానికంటే దేవుని దగ్గర పంచుకోగలిగితే, మనకంటూ ఒక తండ్రిగా మన ముందు నిలబడి ఏదైతే మన పరిస్థితుల మధ్య నలిగిపోతున్నామో ఆ పరిస్థితితో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అది ఏదైనా సరే దేవుడు మాట్లాడతాడు. ఈ విధంగా చేయండి. దావీదు ఎక్కడ చూసినా తనకు వచ్చే ప్రతి పరిస్థితి నిమిత్తం శత్రువులందరూ చుట్టుముట్టారు, శత్రువులు మొత్తం చుట్టుముట్టారు. ఏం చేయాలో తెలియట్లా. ఏం చేయడం తెలియని పరిస్థితుల్లో 2 చేతులు పైకి ఎత్తాడు. ప్రభా, 4 దిక్కుల కందిరీగల వాళ్ళు ముసిరున్నారయ్యా, ఏం చేయాలో తెలియట్లేదయ్యా. ఇప్పుడు నీకు నేను అది చెప్తున్నా, 4 దిక్కులు శత్రువులు చుట్టుముట్టేశారు. 4 దిక్కులు శత్రువులు చుట్టుముట్టేసి ఏం చేయాలో అర్థం కాదు. అది రోగమా, బాధ, ఇబ్బంది, ఇరుక, ఆటంకమా, ఏదైనా సరే, అది అప్ప, అది అవమానమా, నింద, ఏదైనా సరే 4 దిక్కులు చుట్టుముట్టే. ఎటు వెళ్ళినా, ఏ దూరం వైపు వెళ్ళినా, ఏ దిక్కు వైపు వెళ్ళినా
అన్ని దిక్కులు అవమానాలే, అన్ని దిక్కులు నిందలే, అన్ని దిక్కులు శత్రువులే. సొంతోళ్ళు, మిత్రులు, సహోదరులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు అందరూ శత్రువులు అయిపోయారు. కానీ నేను నీకు మాట చెప్పనా, నలుదిక్కులు కందిరీగల వలె చుట్టుముట్టారు శత్రువులు. ఏం చేయాలో అడవిలో అర్థం కాని పరిస్థితిలో 2 చేతులు పైకెత్తాడండి. 2 చేతులు పైకెత్తి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నలుదిక్కులు శత్రువులు చుట్టుముట్టారయ్యా, నా ప్రార్థన నువ్వు విన్నావని నేను నమ్ముతున్నాను. నా మొర మీరు వింటున్నారు, నా ప్రార్థన ఆలకిస్తున్నారు. నన్ను మీరు విడిచిపెట్టరయ్యా, నన్ను మీరు వదిలిపెట్టరయ్యా. మీరు నా కన్న తండ్రి అయ్యా, ఎప్పుడు విన్నట్లుగా నా మొర వింటారయ్యా, నా మొర నుంచి, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తారయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గడగడమనే శబ్దాన్ని పుట్టించాడట. ఆకాశమందు దేవుడు ఒక ధ్వని పుట్టించాడు, గర్జన చేశాడట. ఆ గర్జనకు శత్రువులందరూ పారిపోయారు. వడగండ్లు కురిపించాడు దేవుడు, శత్రువులందరూ పారిపోయారు. ఈరోజు నేను చెప్పేది అదే. నీ నలుదిక్కులు శత్రువులు చుట్టుముట్టారా? అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, నీ 2 చేతులు పైకెత్తి నానా అని పిలవగలిగితే, తండ్రి అని పిలవగలిగితే, నిశ్చయముగా నీ పరిస్థితి నుంచి విడిపించడానికి సర్వోన్నతుడు ఒక గర్జన ధ్వని వినిపించబోతున్నాడు. గర్జన చేసి నీ చుట్టుముట్టిన ప్రతి ఒక్కరిని పారదోలి నిన్ను విశాలమైన స్థలంలో నిలబెట్టి నీ హృదయాన్ని ధైర్యపరిచి నేనున్నానని చెప్పగలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు. ఆయన ఎంత మాత్రాన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన వదిలిపెట్టేవాడు కాదు, ఆయన మరిచిపోయేవాడు కాదు, ఆయన వదిలేసేవాడు కాదు. మునిగిపోతున్నావు, మునిగిపో అని చెప్పేవాడు కాదు. మునిగిపోతున్న నిన్ను పిలుస్తావేమో, పిలిస్తే వచ్చి లేపుదామని చూస్తున్నాడు. నువ్వు మునిగిపోతున్నావు కానీ పిలవలేకపోతున్నావు. నీ నాన్నను నువ్వు కరెక్ట్గా పిలవగలిగితే వచ్చి పైకి లేపుతాడు. నువ్వు పిలవాలి, నువ్వు అడగాలి, అప్పుడే కార్యాలు చూస్తావు. శత్రువులు అందరూ చుట్టుముట్టినప్పుడు పిలిచాడు. నీ పరిస్థితులన్నీ రాకముందే నేను చెప్తున్నాను నీకు, పిలువు. పరిస్థితులు చుట్టుముట్టక ముందే పిలువు. బలమైన కార్యాలు జరగటానికి దేవుడు దిగి వస్తాడు, జరిగిస్తాడు. శత్రువులు రాకముందే నువ్వు కంచి, శత్రువులు రాకముందే ప్రార్థించు, శత్రువులు రాకముందే ఒక బలం కలిగి ఉండు, శత్రువులు రాకముందే కత్తి పట్టుకొని ఉండు. అప్పుడు బలమైన కార్యాలు మనం చూస్తాం. ఇదే ప్రార్థన. ఇలా మనం చేసుకుంటూ వెళ్తే గంటలు దేవుడి దగ్గర గడపవచ్చండి. గంటలు దేవుడితో ఏకపరచవచ్చు. ఆ ఏకమై ఉండి ఈ అనుభవం మనం ముందుకెళ్తే మన ముందు ఎవ్వరూ నిలబడలేరు.